రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వానికి చెప్తా ఉన్నా బంజేరి డ్రామాలు నేను మొదటి నుంచి చెప్తానున్నా. చెప్తావా ప్రజలకు వాస్తవం చెప్పమని చెప్పిన. మీరు డాంబికాలకు పోయిరు. వచ్చే చేస్తాం చూస్తామని ఈ ప్రజలందరినీ నమ్మగడతా ఉన్నారు. మంత్రివర్గ సమావేశం అయితే ముగ్గురు బీసీలను మంత్రులను కూర్చున్నబెట్టి నువ్వు మాట్లాడించినప్పుడే మీ చిత్తశుద్ధి అర్థమైపోయింది. అవును, ప్రెస్ మీట్ పెడితే ఎవరు మాట్లాడాలి? ముఖ్యమంత్రి మాట్లాడాలి కదా దీనిపై. నువ్వు మాట్లాడినవి ఇంత గొప్ప చారిత్రాత్మక మంత్రివర్గ సమావేశం కదా. అంటే దీన్ని బట్టి మీ చిత్తశుద్ధి అర్థమైపోయింది. బీసీ ప్రజలారా, ఈ కాంగ్రెస్ పార్టీ మనకు 42% రిజర్వేషన్ లోకల్ బాడీ ఎన్నికల గురించి కాదు మేము ఆలోచించేది. ఆల్రెడీ ఆడ 60 తీసుకుంటున్నాం. మీరు పెద్దగా ఇచ్చేది ఏం లేదు కానీ విద్యా ఉద్యోగాలలో ఈ 42 వస్తే మంచి జరుగుతుంది అనేటువంటి ఉద్దేశం మాది. 42 కాదు, మేము 60 తీసుకోవాల్సిన వాళ్ళం 60 తీసుకునే టైంలో తీసుకుంటాం. కానీ ఇప్పుడు మీరు చెప్పిన 42 విద్యా ఉద్యోగాల విషయంలో కావాలి. మీరు ఆర్డినెన్స్లో విద్యా ఉద్యోగాలు అనేటువంటి అంశాలు మెన్షన్ చేయకుండా లోకల్ బాడీ అంశాలు మెన్షన్ చేసి జనం చెవులో పువ్వులు పెట్టాలని చూస్తూ ఉన్నారు. బీసీ ప్రజలారా, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం 42% రిజర్వేషన్ ఇవ్వలేని చేతగాని దద్దమ్మ ప్రభుత్వంగా కనిపిస్తూ ఉంది. రేపు ఢిల్లీలో ధర్నా చేసిన తర్వాత ఇంకొక ఆయన ధర్నా చేద్దామంటూ ఒక ఆయన ఆమరణ నిరాహార దీక్ష అంటా ఉన్నారు. అమ్మ, తెలంగాణ ఉద్యమం కోసం 1200 మందిని మా వర్గాల నుంచి చచ్చిపోయినాం. బీసీ ఉద్యమం కోసం ఎవరైనా ఆత్మ బలిదానం చేస్తేందుకు అప్పర్ క్యాస్ట్ వాళ్ళు వస్తే ఆహ్వానిస్తా ఉన్నాం. ఇక చాలు మా సావులు చాలు, వెల్కమ్. ఇక చాలు మాకు ఆ సావులు చాలు. ఎందుకంటే గతంలో 9 ఏళ్ళు ఒక ఆయన దీక్ష చేసి 9 ఏళ్ళు రాష్ట్రాన్ని వెళ్ళిండు, 9 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిండు. ఇక మళ్ళేందో కథ. రైట్ నాయన, ఇక చాలు మీ డ్రామాలు చాలు. ప్రజలంతా పసిగడుతూనే ఉన్నారు. ప్రజలారా, మనకు విముక్తి ఒక్కటే, అధికారం వస్తేనే మనకు విముక్తి. ఈ బిచ్చమేసుడు మీకు ఇస్తున్నాం, దానం చేస్తున్నాం అన్నట్టుగా, వీళ్ళేదో వీళ్ళ తాతల సొమ్ములు అమ్ముకొచ్చినట్టుగా వీళ్ళు యాక్టింగ్ చేసుకుంటా ఈ డ్రామాలు బంద్ చేయరి నడవై తెలంగాణ రాష్ట్రంలో.